స్కామర్లకే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ మోసం. టెక్నాలజీలో ఆరితేరిన కొందరు పక్కా ప్లాన్తో చేసిన వైట్ కాలర్ కుంభకోణం. ఏకంగా 13,000 కోట్లు. వినడానికే ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు రంగును హైదరాబాద్ జీఎస్టీ అధికారులు ఛేదించారు. సాంకేతికతను ఆయుధంగా చేసుకుని వ్యవస్థల కళ్లు గప్పి కోట్లు కొల్లగొట్టారు. గేమింగ్ ముసుగులో జరుగుతున్న ఈ భారీ దోపిడీని జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం బట్టబయలు చేసింది. ఒకరిని అరెస్టు చేసి 100 కోట్లకు విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. హైదరాబాద్లో భారీ మోసాన్ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బయటపెట్టారు. 13,000 కోట్ల మోసానికి పాల్పడిన టెక్కీని అరెస్ట్ చేశారు. గేమింగ్ యాప్స్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. పేమెంట్ గేట్వే ఆధారంగా ఈ వ్యవహారంపై తీగలాగితే 13,000 కోట్ల మోసం వెలుగు చూసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే హైదరాబాద్లో 13,000 కోట్ల ఆన్లైన్ గేమింగ్ మాఫియా భాగవతం బయటబయలైంది. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి భారీ ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ను డీజీజీఐ ఎట్టకేలకు బట్టబయలు చేసింది. దాని ఎవరైతే నిర్వహిస్తున్నారో కొంతమందిని అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక మొత్తంగా జీఎస్టీ ఎగవేత, ఫేక్ కంపెనీల సృష్టి, అక్రమ డబ్బు లావాదేవీలతో కోట్ల రూపాయలు ఎగ్గొట్టారనే అయితే మొత్తంగా కూడా తెలుస్తుంది. మోసాలకు కూడా వివిధ రకాలైన మోసాలకు కూడా పాల్పడుతున్నట్టుగా కూడా డీజీజీఐ పేర్కొంటూ వస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక డీజీజీఐకి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఆధారంగా నిర్వహించినటువంటి సోదాల లోపల మొత్తంగా షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు జరుగుతున్నట్టుగా కూడా నిర్ధారణకు వచ్చింది. అదేవిధంగా దర్యాప్తులో 13,000 కోట్లకు పైగా టర్నోవర్ను చూపిస్తూ జీఎస్టీ ఎగ్గొట్టారంటూ కూడా అయితే ప్రాథమిక విచారణలో తేలిన భాగం లోపల దానికి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే హైదరాబాద్కు చెందినటువంటి యాడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పంకజ్ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే ఈ యొక్క కుంభకోణానికి దారి తీసినటువంటి సుమారుగా 13,000 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క కుంభకోణం కాబట్టి దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని అయితే ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అనే కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. అదేవిధంగా ఫేక్ కేవైసీలను సృష్టించి షెల్ కంపెనీల నెట్వర్క్ నకిలీ కేవైసీ పత్రాలతో అనేక షెల్ కంపెనీలకు ఆన్బోర్డ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అనేక నకిలీ పత్రాలు సృష్టించి ఆ యొక్క మొత్తంగా ఈ యొక్క ఉదాంతానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నాక పేమెంట్ అగ్రిమెంట్లు, పేమెంట్ గేట్వేలు, ఫిన్టెక్ సంస్థల సహకారం ఈ దానిపైన ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆర్బీఐ నియంత్రిత సంస్థల తరపున మోసపూరిత వెరిఫికేషన్లను కూడా జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ ఎన్ఓసీలను తయారు చేసి 1300 కోట్లు ఎగ్గొట్టినట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక యూపీఐ మార్గంగా అక్రమంగా ఈ యొక్క డబ్బు జరిగింది అంటూ కూడా మొత్తంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటూ కూడా పేర్కోవడం జరిగింది. యూపీఐ ఇంటిగ్రేటెడ్ ద్వారా భారీ మొత్తంలో నగదు చెలమని చేసినట్టుగా కూడా అధికారులు తెలిపారు. ఇదే విధంగా బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డబ్బు బదిలీలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే కనుక వీళ్ళ యొక్క ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిర్వాహకులు ఎంతమంది ఉన్నారో మొత్తంగా కూడా 1300 కోట్ల డబ్బు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ కూడా ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసేసి సుమారుగా 100 కోట్లకు పైగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాలని మొత్తంగా కూడా ఫ్రీజ్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క దాంట్లో కీలక మాస్టర్ మైండ్లోనే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ క్రమం లోపల ఇంకెంతమంది ఉన్నారు, ఈ విధంగా 1300 కోట్ల ఎగ్గవేతలో వీరి ప్రమేయం ఎంతవరకు ఉంది, ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది బడా నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారు అనే కోణం లోపల ఈ యొక్క ఫేక్ ఎన్ఓసీలు సృష్టించడంలో ఎవరి పాత్ర కీలకంగా ఉంది అనే దాంట్లో కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. దానితోని హైదరాబాద్లో పట్టుబడినటువంటి ఈ యొక్క ఫేక్ మోసంతో
దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల పైన కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా డీజీజీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగం చేశారు. ఈ నెట్వర్క్లో ఇంకెంతమంది ఉన్నారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా మొత్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. సోదాలలో ఇంకెంతమంది ప్రమేయం ఉంటుంది అనేది అయితే వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.